ఈ మధ్యకాలంలో పీకే గారు తమిళనాడు వెళ్ళడం జరిగింది. తమిళనాడు వెళ్ళి అక్కడ కూడా దేవుడి పేరును అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయాలు చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. అయితే పీకే గారు ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చాడు. మన రాష్ట్రానికి వచ్చిన వెంటనే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. గతంలో బాహుబలి సినిమాలో కట్టప్ప అని బాగా ఫేమస్ అయ్యాడు, మనందరూ తెలుసు. ఆ కట్టప్ప గారు ఈరోజు స్ట్రైట్గా పవన్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు మా రాష్ట్రానికి రండి, మీకు ఏ కార్యక్రమంలో ఏ పనులున్నా చూసుకొని వెళ్ళిపోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ దేవుడి పేరుని అడ్డం పెట్టుకొని ఇక్కడ కానీ రాజకీయాలు చేస్తే మటుకి మేము చూస్తూ ఊరుకోమని చెప్పి స్ట్రైట్గా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిజంగా పీకే గారు అసలు ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో కనీసం ఆయనకన్నా అర్థమవుతుందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడన్నా సరే బహిరంగ సభ మీటింగ్ పెట్టినా, లేదా ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళినా, లేదా మా విలేజ్లోనే ఆయన మూవీ ఒక రిలీజ్ పెడతాడు ఈవెంట్. అలాంటి ప్రాంతాలకు వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఆ పక్కనే గుంటూరులో మా నాన్న స్కూల్ కట్టాడు, చిన్నప్పుడంతా అక్కడే పెరిగాను, ఏం వెరైటీగా. ఇప్పుడు తమిళనాడు పోయాడు, తమిళనాడు కూడా ఏమంటున్నాడు, చిన్నప్పటి నుంచి ఎక్కడే పెరిగాను అంటున్నాడు. బాపట్ల పోతే బాపట్ల నాకు బాగా నచ్చిన ఏరియా అంటాడు. ఈయన ఎక్కడ పోయినా సరే మరి అక్కడ ఈయన పార్టీ స్థాపించుకోవడానికో లేకపోతే మరి ఈయన క్రేజ్ పెంచుకోవడానికో ఏమో నాకైతే తెలియదు. కానీ పీకే గారు ఆయన ఏం మాట్లాడుతున్నా అనేది ఆయనకు కూడా అర్థం కాదు. సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. పీకే గారు సుమారు ఒక 10 బహిరంగ సభల్లోకి వెళ్ళినప్పుడు 10 దిక్కల్లా నేను ఎక్కడే పుట్టి పెరిగాను, ఈ ఏరియాలోనే చదువుకున్నాను, ఎక్కడే పెరిగాను, ఏంటేంటో మాట్లాడుతుండు. బహుశా అలాంటి వీడియో వాని దృష్టికి వెళ్ళిందో లేదో మరి మనకైతే తెలియదు. అసలు ఈయన మన రాష్ట్రంలో ఈయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక పార్టీ స్థాపించుకున్నాడు, ఓన్గా ఆ పార్టీని నడపలేని పరిస్థితి. నడపలేనప్పుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్నాక ఈయన ఏం సాధించాడంటే కేవలం ఒక డిప్యూటీ సీఎం పదవి సాధించాడు. అది ఆయన ఉండటానికి, ఆయన తిరగడానికి ఆయన స్థాయికి సరిపోయింది ఆ పదవి. ఆయన సరిపోయింది. కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయడానికి ఆ పదవి సరిపోవట్ల. ఎందుకంటే ఆ పదవికి పవర్ లేదు కాబట్టి, ఆయనకి ఆ పదవి సరిపోవట్ల. పోనీ ఒక డిప్యూటీ సీఎం ఇచ్చినాక కొన్ని రోజులు ట్రై చేశాడు, ఏకంగా హోంమంత్రి కొట్టాలని చెప్పి ట్రై చేశాడు. హోంమంత్రి ఎప్పుడైతే కొట్టాలని ట్రై చేశాడో అప్పుడు పూర్తిగా కూటమి ప్రభుత్వం బాబు గారు పవన్ గారు గొంతు నొక్కడం జరిగింది. ఆ రోజు బహిరంగ అన్నాడు, నేను కానీ హోంమంత్రి అయితే రాష్ట్రంలో వేరే విధంగా ఉండేది అన్నాడు. ఈ కథం ఆ రోజు నుంచి పవన్ గారు వాయిస్ తగ్గిపోయింది పూర్తిగా. మన రాష్ట్రంలో బహుశా అలాంటి ఆయన వాయిస్ ఎక్కడ కూడా అంతకుముందు వినిపించినంత పవర్గా ఇప్పుడు వినిపించట్లా. అదేవిధంగా ఈరోజు తమిళనాడు పోయాడు కదా, ఏదో మన రాష్ట్రానికి ఒక మంచి పేరు తెస్తాడు, ఒక మోటివేషన్ స్పీచ్ ఇస్తాడు, ఆ స్పీచ్ వల్ల నలుగురికి ఉపయోగం ఉంటుందని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కానీ ఆయన స్పీచ్ విన్నాక తమిళనాడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏకంగా పవన్ గారికి వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చేసారు. మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కూడా మన దగ్గర సినిమాలు చేసుకుంటూ మనతో ఉంటూ కూడా ఏకంగా మనల్ని బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు? మనోళ్ళు ఇచ్చే సలువు వల్ల, మనోళ్ళు నోటి దోల వల్ల. అక్కడికి వెళ్ళి ఏం మాటలు తెలియని పరిస్థితిలో మనోళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు కదా, వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? తమిళ రాష్ట్రానికి ఒక మంచి పేరు ఉంది సినీ ఇండస్ట్రీ అంటే. అదేవిధంగా ఆడికి ఎవడైనా వెళ్ళినా క్రమశిక్షణగా సినిమాలు చేసుకొని రావాలి. అక్కడ మన తెలుగు ఎవడైనా వెళ్ళి ఓవర్ యాక్షన్ చేశానుకో వాళ్ళు చుక్కలు చూపిస్తారు. ఇంతకుముందు మనకు తెలుసు, ఈయన కమెడియన్ పృథ్వీరాజ్ గారని, ఆడికి వెళ్ళాడు, ఒక సినిమాలో యాక్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకి లేడీ గెటప్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైంది, ఈయన గెటప్ వేసుకున్నాడు, లేడీ గెటప్ ఇగ్గే పెట్టుకున్నాడు. ఇగ్గే పెట్టుకున్నప్పుడు ఆ ఇగ్గు పట్టుకుని అక్కడున్న తమిళనాడు ఇండస్ట్రీ వాళ్ళు లాగేశారు. ఎందుకు తెలుసా? ఎందుకురా మీరు రావడం, మాకే ఇక్కడ మాకు సినిమా ఆఫర్ లేక మేము అల్లాడుతుంటే మీరు మళ్ళీ పక్క రాష్ట్రం నుంచి వచ్చి మాకు సినిమాలు ఆఫర్ లేకుండా తొక్కేస్తారని చెప్పి మన పృథ్వీరాజ్ గారిది ఇగ్గు పట్టుకొని లాగడం జరిగింది. అంటే చూడండి, తమిళనాడు రాష్ట్రానికి మన ఇండస్ట్రీ వాళ్ళు వెళ్తే ఏ విధంగా తొక్కి వేస్తున్నారు అనేది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, తమిళనాడు వాళ్ళకి కూడా అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఇంతకుముందు ఇండస్ట్రీ ఉంది మొత్తం తమిళనాడులో కాబట్టి మన వాళ్ళు వాళ్ళకి గౌరవిస్తారు, వాళ్ళు మనకి గౌరవిస్తారు. కానీ ఆ గౌరవం ఇచ్చి పుచ్చుకున్నారంటే అది ఎంతవరకు అనేది అంతవరకే ఉంటుంది. కానీ మన వాళ్ళు చేసే అతి వల్ల, ఓవర్ యాక్షన్ వల్ల ఆ ఉన్న గౌరవం కూడా ఈరోజు పోయే స్థాయికి వచ్చింది.
పీకే గారు ఇప్పుడు ఒక తమిళనాడు పోవడమే కాదు, ఇతర రాష్ట్రాలన్నీ తిరుగుతున్నాడు. ఎందుకు? బీజేపీ పార్టీకి సపోర్ట్గా. మనందరూ తెలుసు. ఇప్పుడు పీకే గారి పరిస్థితి ఏంటంటే, రేపు ఒకవేళ టైం బాగాలేక కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ జై కొడతాడు. డౌటే లేదు, కాంగ్రెస్ జై కొడతాడు. ఇక ఆయన పార్టీ ఉన్నంతకాలం ఈ కూటమితోనే పొత్తులోనే ఉంటాడు. ఆయన పార్టీ ఓన్గా నడపలేడు. పార్టీ అసలు ఎందుకు పెట్టాడో కూడా తెలియని పరిస్థితి. ఏదో నడిపిస్తున్నాం అంటే నడిపిస్తున్నాం. వాళ్ళు 10 రూపాయలు ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్ ద్వారా పార్టీ నడిపిస్తున్నాం ముందుకి. టైం బాగుండి ఏదో మొన్న 20 ఎమ్మెల్యేల పైన నిలబడితే 20 ఎమ్మెల్యేల పైన గెలిచారు, 21, 23 గెలిచారు. అది ఎట్ట గెలిచారు అనేది ఇక దేవుడికి తెలియాల. గెలిచారు, ఓకే, బాగానే ఉంది. పోనీ ఏమన్నా డిప్యూటీ సీఎం హోదా మీకు ఉంది, డిప్యూటీ సీఎంలో మీరున్నారు, మీకు కనీసం ఎంత పవర్ ఉంటుంది? రాష్ట్రంలో జరుగుతున్నట్టు గురించి కూడా మీరు స్పందించి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారంటే ఇంకా పదవి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అసలు ఆ పొత్తులో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మీరు ఈ స్థాయికి వెళ్ళిపోయారంటే ఇక ఆ పొత్తులో ఉండటం కూడా అనవసరం కదా. జన సైనికులు మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది అసలు జగన్ గారి వీరభిమానులు, మామూలు జగన్ గారికి ఎప్పుడు ఓటేసేవాళ్ళు కూడా, అలాంటిది సినిమాలు నచ్చి పవన్ గారి మీద ప్రేమతో జగన్కి ఓటేయకుండా కూడా జన సైనికులు ఈరోజు పవన్ గారికి ఓట్లేసి గెలిపించారు. ఎంతో ప్రేమని జగన్ గారి మీద చూపించే వ్యక్తులు కూడా ఈ రాజకీయ పరంగా వచ్చేకి పవన్ గారికి ఓట్లేసి మరి గెలిపించిన వాళ్ళు ఈరోజు పిచ్చోళ్ళు అయిపోయారు. అలాంటి వాళ్ళకి ఎక్కడన్నా సరే న్యాయం జరిగిన పరిస్థితులు లేదు. నాయకులు కూడా అల్లాడిపోతున్నారు. ఎందుకు వేసాం జనసేనకు ఓట్లేసి అనవసరం తప్పు చేసాం అని చెప్పి జుట్టు పీక్కుంటున్నారు కొంతమంది అయితే. పోనీ ఈయన పార్టీ స్థాపించాడు, ఈ పవన్ గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులన్నా ఎవరన్నా సరే పవన్ గారికి ఓట్లు వేస్తారంటే ఏ ఒక్కరు కూడా ఓట్లు వేయని పరిస్థితి. అది ఎందుకు తెలుసా? ఈయన మీద నమ్మకం లేదు. ఈయన పార్టీ ఎన్ని రోజులు స్థాపిస్తాడో తెలియదు, ఆ పార్టీ ఎప్పుడు మూసేస్తాడో కూడా ఈయనకే తెలియని పరిస్థితి. అందుకని చెప్పి చాలామంది ఈయనకు ఓట్లు లేకుండా కొంతమంది జగన్ గారికి వేస్తారు, మరికొంతమంది చంద్రబాబుకి వేస్తారు. ఇప్పుడు కూడా ఈయన పార్టీ స్థాపించడమే కానీ కేవలం ఇలా సామాజిక వర్గం ఉన్న ప్రజలు ఈయన మీద ప్రేమ చూపిస్తారు అంతవరకే. కానీ రాజకీయ పరంగా మట్టుకి ఈయనకైతే ఓట్లు వేయరు. ఏదేమన్నా సరే పీకే గారికి సలహాలు ఎవరు ఇస్తున్నారో మనకైతే తెలియదు. పోనీ పీకే గారు సొంత డైరెక్షనా ఇదనేది అది కూడా ఎవరు తెలియదు. గతంలో పీకే గారు ఆయన సినిమాలు తీస్తాడు కదా, డైరెక్టరు ఒక సలహా ఇస్తాడు, ఇలా చేయండి అలా చేయండి. నేను అలా చేయను నా సొంతగా చేస్తానని చెప్పి ఈయన కొన్ని సినిమాలు సొంతగా యాడ్ చేయడం జరిగింది. ఈయన సొంత నిర్ణయం తీసుకుని కూడా సినిమాల్లో కొన్ని చేశాడు. అలాంటి సినిమాలు కూడా అట్టర్ ప్లాప్లై ప్రొడ్యూసర్కి ₹1 ఇచ్చిన పాపన బాల, అది కూడా మనకు తెలుసు. అలాంటి సంఘటనలు జరిగినాయి. ఏదైనా సరే పీకే గారికి ఒకవేళ ఎవరైనా సలహాలు కానీ ఇస్తుంటే కొన్ని మంచి సలహాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.